తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులోని భారత్ బచావో ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారత్ బచావో గోదావరి జిల్లాల కార్యదర్శి ఎస్కే మస్తాన్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటిస్తుందని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చివేస్తామని బాహాటంగా ప్రకటన చేస్తుందని, రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన భావ స్వేచ్ఛ, ప్రకటన హక్కులను పూర్తిగా అణచివేస్తోందని, ప్రశ్నించే వాళ్లను అక్రమంగా కేసులు పెట్టి జైల్లో నిర్బంధిస్తుందని, బీజేపీ అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా వ్యతిరేకించాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని బంగారయ్య, బుల్లెట్, పోసి శ్రీను, సత్యనారాయణ, ఆదాం తదితరులు పాల్గొన్నారు. జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. కాపాడుకుందాం. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. కాపాడుకుందాం. కాపాడుకుందాం భారతదేశ జీవించే హక్కును. కాపాడుకుందాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి. వద్ద భారత్ బచావో గోదావరి జిల్లాల కార్యదర్శిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి భారతదేశంలో ప్రతి మానవుడికి జీవించే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే భావస్వేచ్ఛ, ప్రకటన హక్కు, అలాగే ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించే హక్కు, ఇష్టం వచ్చిన తిండిని తినే హక్కు, ఇష్టం వచ్చిన భాషని మాట్లాడే హక్కు ఈ రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి లభించే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు. అయితే ఇవాళ కేంద్రంలో మరి అధికారంలోకి వచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం మరి దళితులని, మైనార్టీలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కులన్నీ కూడా కాలరాస్తూ కార్మిక వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు, అలాగే రాజ్యాంగంలో ఉన్న హక్కులు హరిస్తూ మరో పక్క భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పటం, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్న రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పి ప్రకటన చేయటం, అదేవిధంగా విభజించి పాలించే విధంగా ఎన్ఆర్సీ, సిఏఎల్ తీసుకురావడం, మరి కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన ఈ దేశ జనాభాని విడదీసి విభజించి పాలించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ప్రశ్నించే గొంతులు ఎవరైతే ఉన్నారో, మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మొత్తంగా ప్రశ్నించే గొంతుకులు మూయిస్తూ ప్రజా సంఘాల నాయకులపైన మరి అక్రమంగా ఊపా చట్టాలు లాంటి కేసులు తీసుకొచ్చి పెట్టి జైల్లో నిర్బంధిస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అలాగే దేశ సమగ్రతను కాపాడుకోవడానికి మరి దేశంలో అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా మరి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి. అదేవిధంగా మరి భారత బచావో చేస్తున్నట్టు ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా మరి సహకరించి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా అందరూ పోరాటాలు చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్.